ఇటీవల కాలంలో సమాధి ఉత్సవానికి షిరిడీకి వెళ్ళినప్పుడు దర్శనంలో నా ముందు ఒక స్వయం సేవక్ బాబాను దర్శనం చేసుకోవడానికి వచ్చారు. గురుస్థాన్లో ప్రదక్షిణ అయింది. అయిపోయిన తర్వాత మాట కలిపాను, భయ్యా ఆప్ స్వయం సేవకే అంటే హౌ హమ్ స్వయం సేవకే అని చెప్పి మాట్లాడుకుంటూ ప్రసాదం తీసుకొని బయటకు వచ్చి అట్లా లెండి వైపు వెళ్తూ ఉన్నాం. ఎందుకో నాకు ఆసక్తికరంగా మాట్లాడాలనిపించింది. అడిగాను, స్వయం సేవకు బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు బాబాను భగవంతుడు కాదని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు కదా, మరి మీరు ఒక స్వయం సేవకు, అందున శాఖ డ్రెస్ వేసుకొని ఉన్నటువంటి వారు, మరి బాబాను మీరు ఏ కోణంలో చూస్తారని అడిగా. ఆయన చెప్పినటువంటి మాట, ఈ హిందూ భూమిలో అవతరించినటువంటి ప్రతి అవతారము సనాతనుడే అన్నారు. ఆ సనాతనుడు అవతరించినటువంటి ఈ పుణ్యభూమి షిరిడి చాలా గొప్పది అని అన్నారు. సాయిబాబా బయటి నుంచి వచ్చినటువంటి దైవం కాదు. ఈరోజు వేరే మతాలు అనేక దేశాల నుంచి ఇక్కడికి వచ్చాయి, కానీ శ్రీ సాయిబాబా ఈ హిందూ భూమిలో అవతరించినటువంటి పరమాత్మ. ఈ హిందూ భూమిలో అవతరించినటువంటి ప్రతి అవధూత, ప్రతి దైవము మాకు అందరూ సమానమే అని చెప్పన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. వారు పాడుకునేటువంటి ఆ ఆర్ఎస్ఎస్ గీతం అంత అద్భుతమైనటువంటిది అన్నమాట. ఈరోజు అంతమందిలో ప్రేరణ కలిగించడానికి ఆ గీతమే, ఆర్ఎస్ఎస్ ఈరోజు బలంగా ఉండడానికి ఆ గీతమే ప్రధానమైనటువంటిది. సదావత్సలే మాతృభూమి త్వయా హిందూభామే సుఖం వర్ణితోహం. అమ్మా, ఈ హిందూ భూమిపైన ఉన్నటువంటి సుఖం మరెక్కడా లభించదమ్మా. మాకు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి కావలసినటువంటి శక్తిని, యుక్తిని ఇవ్వు అని చెప్పి ఆర్ఎస్ఎస్ గీతంలో ఉంటుంది. నిజమైనటువంటి హిందూ తత్వం తెలిసినటువంటి వాడు ఎవడూ కూడా ఇంకొకరి పైన ద్వేషంతో, ఇంకొకరి పట్ల అసూయతో, వక్రీకరణతో ఎవరూ ఉండరు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు.